నిలబడతాడు ఈయన. సో అమిష్ త్రిపాఠి గారు ఏమంటారంటే ఇది ఖచ్చితంగా పశుపతి సీలే, ఎందుకంటే దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. సో ఈయన దీనికి జస్టిఫికేషన్ ఎట్లా ఇస్తాడంటే అక్కడ ఏవైతే ఆ సీల్తో పాటు కొన్ని జంతువులు కూడా ఉన్నాయండి. దాని లోపల ఏమేమి జంతువులు ఉన్నాయి? ఎలిఫెంట్ ఉంది, తర్వాత వాటర్ బెఫల్లో ఉంది, టైగర్ ఉంది, తర్వాత రైనోసరస్ ఉంది. సో ఈ 4 జంతువులు మనకు ఆ సీల్లో కనిపిస్తాయి. అదే కాకుండా శివుడు యోగముద్రలో యోగాసనంలో కూర్చున్నట్టు ఉంటుంది. సో మరి యోగాసనం ఎక్కడదండి? యోగా ఎక్కడిది? ఋగ్వేదం నుంచి పురాణాలలో కూడా వర్ణించబడింది కదా యోగా గురించి, ఉపనిషత్తులలో ఉంది. ఎట్లా కాదంటాం మనం? సో అది చెబుతూ ఈ జంతువులు ఏవైతే ఈ సీల్లో ఉన్నాయో అవి ఆ ప్రోటో ఎలమైట్ కల్చర్లో లేవు, ఆ జంతువులే లేవు అక్కడ. టైగర్ ఉంటే ఉండొచ్చు, మరి రైనోసరస్ ఎక్కడికైనా వచ్చింది అక్కడ? ఈ జంతువులన్నీ లేవు కదా అక్కడ. సో ఈయనేం చెప్తాడంటే ఈమె మిస్గైడ్ చేస్తుంది, ఎందుకంటే యాంటీ ఈ లెఫ్టిస్ట్ ఇకోసిస్టంలో ఉంది ఈమె. ఏది కూడా భారతదేశం గొప్పతనం సాధిస్తే దాన్ని వెంటనే తగ్గించడానికి ఈ గ్యాంగ్లంతా దూకుతాయి. దూకేసి